నమస్తే మీ రాజేంద్ర. ఎన్నికల సందర్భంగా ఒక బాధ్యతగా మనము ప్రజలను ముందుకు రావాలని ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే ఉన్నాం. అలాగే మరొకసారి కేవలం 12 గంటల్లోనే ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కూడా నిర్ణయించుకునేటటువంటి హక్కు అవకాశం ఓటర్స్కున్నది అన్నది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించే ప్రజలను ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించమని చెప్పాలని, అలాగే ఇంతకాలం విపక్షాలు అలాగే పాలకపక్షం రెండూ చెప్పినటువంటి వాద ప్రతివాదనలు విన్న తర్వాత న్యాయ నిర్ణేతలు ఎవరు అనంటే ప్రజలు మాత్రమే. వాళ్ళు బాధితులైతే దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పాలకపక్షానికి ఉంటుంది. బట్ ఓటర్సు సంక్షేమ పథకాలతో గనక సంతృప్తి పడినటువంటి పరిస్థితి ఉంటే ఆ కోణంలోనే ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ బిఫోర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ 2 states, దట్ ఈజ్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. జర్నలిస్టులు అనే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. మేము విధాతలం కాదు, అలాగే తీర్పులు ఇవ్వడానికి జడ్జెస్ కాదు. బట్ పాలకపక్షం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా స్పష్టంగా విస్పష్టంగా మరొకటి ఆధారపూరితంగా హేతుబద్ధంగా ప్రజల మధ్య పెట్టడం అనేది మన బాధ్యత. బట్ కొంచెం దాటి మనము గీత దాటి ప్రవర్తిస్తున్నామా అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు యాజ్ ఎ పర్సనల్గా నాకున్నటువంటి అభిప్రాయం కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ వీ హ్యావ్ క్రాస్డ్ అవర్ లిమిట్స్ క్రాస్ అవడం వల్ల వస్తున్నటువంటి ప్రమాదం ఏంటి? ఖచ్చితంగా మనము బాధ్యత తీసుకున్నప్పుడు ఒక ప్రమాదాన్ని మనం తీసుకొచ్చి పెడుతున్నాము అన్నది మాత్రం గ్రహించాలి. బాధ్యత ఉన్న వాళ్ళు గ్రహించాలి. ఏమిటి బాధ్యత మర్చిపోయారా? అలా అనట్లా. బట్ అతి ఉత్సాహంతో ఒక అసెంబ్లీ స్థానంలో పార్లమెంటు స్థానంలో ఒక అభ్యర్థి గెలుస్తాడు అనంటే మరి ఆ అభ్యర్థి ఓడిపోతాడని అర్థం, అంతే కదా? బట్ వాట్ ద బిజినెస్ వీ హ్యావ్ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? జర్నలిస్టుగా ఒక విషయాన్ని ఆఫ్కోర్స్ కొంతమంది అంగీకరించకపోవచ్చు, మరికొందరు విభేదించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ నాకున్న బాధ్యతగా 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రతి కుగ్రామంలో జరిగినటువంటి విషయాలను కూడా విశదీకరించి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పినటువంటి పరిస్థితి. దాట్స్ ఇట్. మై జాబ్ ఈజ్ ఓవర్. ఇవాళ ప్రజలు ఎన్నికల సందర్భంగా నిర్ణయించుకోవాల్సింది న్యాయ నిర్ణేతలుగా వాళ్ళే. నిర్దేశించడానికో లేకపోతే ప్రవోక్ చేయడానికో లేదా మరొక మార్గం వైపు వాళ్ళని దృష్టి మళ్లించడానికో మీడియా లేదు. వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అన్నటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు ఒక దుర్మార్గానికో లేదా అవినీతికో అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఈ ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం నేను చెప్పగలను. కారణం, వీళ్ళు ఓడిపోతారు అని చెప్తే వాళ్ళ మీద పోటీ చేస్తున్న వాళ్ళు గెలుస్తున్నారని పరోక్షంగా మనం చెప్పడమే. ఈ చెప్పడం ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వరకు ఎవరెవరు డబ్బులు ఇస్తే వాళ్ళు గెలుస్తారని ఒక లాజిక్ని మనం ప్రజెంట్ చేసేస్తాం. అది మనస్ఫూర్తిగా చేయకపోవచ్చు, బట్ డబ్బు వస్తుంది కదా అన్నటువంటి ఒక ఉద్దేశం ఒక వ్యాపార కోణంలో చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఇవాళ మేము మాత్రం అలాంటి ప్రయత్నమే చేయం కూడా. బట్ ఎన్నికలు అయిపోయిన సందర్భం ఎప్పుడైతే ఎన్నికలు ముగుస్తాయో అప్పుడు ఇస్తాం మా విశ్లేషణ. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతున్నారు, ఎలా గెలుస్తున్నారు అన్నటువంటి విశ్లేషణ బీఆర్కే న్యూస్లో ఖచ్చితంగా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా, అలాగే ఇన్నాళ్ళు జరిగినటువంటి మొత్తం రాజకీయాన్ని అలాగే రేపు జరగబోయేటటువంటి విషయాలను కూడా మనము కొంత చర్చించే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో మనము విశ్లేషణ ఇవ్వాలి అన్నటువంటిది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. నేను మొదట్లోనే చెప్పాను, ఒక వ్యాపారాత్మకమైన దృక్పథానికి మనము చోటు కల్పిస్తున్నాము, వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు గెలుస్తారు అన్నటువంటిది మా సర్వే అనే లెక్కలు చెప్తే నో, నాట్ ఎట్ ఆల్. అది ఎన్నికల సందర్భంగా చేయకూడనటువంటి పని. చేస్తే మాత్రం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్. మనము ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యవస్థలో నడుస్తున్నప్పుడు ఓటర్స్ను మనం ప్రవోక్ చేయకూడదు. అలాగే అభ్యర్థులు వాళ్ళు ఓడుతారు వీళ్ళు గెలుస్తారు అన్నటువంటి ఈ పిట్టకథలో లేకపోతే ఒక రకమైనటువంటి జ్యోతిష్యంలాగా
జ్యోతిష్యులాగా మారద్దు. జర్నలిస్ట్ అంటే మోస్ట్ పవర్ఫుల్. ఎంత సైలెంట్గా ఉంటారో వాళ్ళు ఇచ్చేటటువంటి వివరణలు అంత వైలెంట్గా ఉంటాయన్నది కూడా వాస్తవం. ఎక్కడ శబ్దం లేనటువంటిదే జర్నలిజం. ఊరక మాట్లాడేయటం, అలాగే తోలనాడటం ఇట్స్ నాట్ గుడ్ ఆన్ అవర్ పార్ట్. మొదటగా ఆ విషయాన్ని చెప్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులు ఇవాళ పోటీలో నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో, ఏపీలో ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పనిచేయబోతున్నారు. పోలింగ్ కోసం 1,60,000 ఈవీఎంలు సిద్ధంగా ఉంచబడ్డాయి. అలాగే 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంది. 25 లోక్సభ నియోజకవర్గాలకు బరిలో 454 మంది ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు బరిలో 417 మంది పురుషులు, 37 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్కి ఏర్పాట్లు చేయబడ్డాయి. మరొక విషయం గుర్తు చేస్తా, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంటు 17 లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్కి కూడా ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి రేపు. సో 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. 13న 7 గంటల నుండి 6 గంటల వరకు అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో మొత్తం 3,32,32,000 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంటు బరిలో 475 మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 2,80,000 మంది సిబ్బంది కూడా రేపు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పురుష ఓటర్లు 1,65,28,000, మహిళా ఓటర్లు 1,60,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఓటింగ్ హక్కు వచ్చి పాల్గొంటున్నటువంటి 18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9,20,000 మంది ఉన్నారు. దాంతోపాటు వికలాంగ ఓటర్లు 5,27,000 మంది కూడా ఉన్నారు. ఇది మొత్తం మీద 2 రాష్ట్రాలలో. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రముఖంగా మనం చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. ద రీజన్ ఈజ్ దట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి, నిర్ణయం తీసుకొని వాళ్ళ కర్తవ్యాన్ని ఓటు ద్వారా తెలియజేయడానికి, అలాగే వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళ తలరాతను వాళ్ళే రాసుకునేటటువంటి అవకాశం కేవలం 12 గంటల్లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి అవర్ అప్పీల్ ఇస్ దట్ ఓటు వేయడం బాధ్యతగా భావించాలి. అలాగే మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా, ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్తా. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఎంతమంది చూస్తున్నారు అని చూస్తే ఒక్కొక్క మ్యాచ్కి దరిదాపు ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ఒక క్రికెట్ మ్యాచ్ని తిలకిస్తున్నారు, చూస్తున్నారు. అఫ్కోర్స్ అది పెద్ద రిలీఫ్ అవ్వచ్చు, మంచి ఇంట్రెస్ట్ కూడా కావచ్చు. బట్ వీటన్నిటిని మించింది ఏమిటి అని అంటే మన భవిష్యత్తును నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి ఎన్నికల సందర్భంగా. దట్ ద రీజన్ మన భవిష్యత్తును, ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్తును కూడా మనమే నిర్ణయిస్తాం. కారణం ఏమిటి అని అంటే ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాల వరకు మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు. దించడానికి మీకు నచ్చినా నచ్చకపోయినా 5 సంవత్సరాలు భరించాల్సిందే. బట్ అభివృద్ధి చేస్తే అద్భుతం. బట్ వినాశనానికి కారణమైతే మాత్రం ఈ 5 సంవత్సరాల కాలం మన జీవితంలో, ముఖ్యంగా అభివృద్ధి పదంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనకబడితే మీ బిడ్డలకు మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నిస్సందేహంగా ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నా. మీరు ఓటేస్తున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నామన్నటువంటి బాధ్యతాయుతమైన విషయాన్ని మనసులో పెట్టుకోమని అభ్యర్థిస్తున్నా. అలాగే మరొక విషయం,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ముఖ్యంగా ఓటర్ల శాతం తీసుకున్నప్పుడు మహిళా ఓటర్ల శాతం ఎంతుందో తెలుసా? పురుషుల కంటే అధికంగా ఉంది. ఏపీలో మొత్తం ఓటర్లు 4,14,18,87 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 2,10,58,615 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 2,03,39,000 మంది ఉన్నారు. ఎంత తేడా తెలుసా? 7 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఆధిక్యంలో ఉన్నారు. సో దట్ ద రీజన్ నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి మహిళల చేతుల్లో కూడా ఉంది. అందుకే ఎన్నికల్లో మీ ఓటు వేయబోయే ముందు స్పష్టంగా ఆలోచించి ఓటు వేయమని చెప్తున్నా. దీని మీద మనతో పాటు ఒక విశ్లేషణ ఇవ్వడానికి మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్గా పనిచేసిన సత్యమూర్తి గారు కూడా మనతో ఉన్నారు. సత్యమూర్తి గారు వెల్కమ్. నమస్తే అండి. ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా నేను ఒక ఇంట్రడక్షన్లో నా భావం వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా మనకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పా. అలాగే విశ్లేషణ ఇచ్చేప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి పాలకపక్షానికి సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు ఫైటే జరిగింది. ఇచ్చాం, విశ్లేషణ ఇచ్చాం, చేయాల్సినంత చేశాం. ఇప్పుడు చేయవలసింది ప్రజలు కదా. వాడు ఓడుతాడు వీడు గెలుస్తాడు అని మనం చెప్పడంలో ఔచిత్యం ఉందంటారా? అంటే మనం వాడు గెలుస్తాడు లేకపోతే వీడు ఓడిపోతాడు అని చెప్పటం కన్నా ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి రాష్ట్రం గెలుస్తుందా లేదా అనేది మనం ఒక విశ్లేషణ చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి, లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి దాని డైరెక్షన్ ఎట్లా ఉండాలి అనే వాటి మీద మనం విశ్లేషణ చేసుకోవటంలో తప్పులేదు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఓటర్లు ఎప్పుడు తప్పు చేయరు. అంటే తప్పు చేయరు అంటే ఆ క్షణానికి తప్పు చేయరు. అది తప్ప రైటా అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. ఓటు వేసేటప్పుడు అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మేము రైట్ చేస్తున్నాము, రైట్ మనిషిని సెలెక్ట్ చేసుకుంటున్నాము అని వేసుకున్నారు. తీరా చూస్తే అది ఎటువంటి పరిణామాలకి దారి తీసిందో మనం దాన్ని చూసుకోవచ్చు. అంటే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ అనేది పెద్ద బిగ్ ఫ్యాక్టర్ ఉన్నది అక్కడ. నరేంద్ర మోడీని మళ్ళీ రీఎలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేదే. ఇంకా వేరే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండి ఆ ఆల్టర్నేటివ్ను చూస్ చేసుకుందామని లేదు. సో ఈ తరహాలో అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మీకు నేను ఓటు వేస్తున్నాను. ఈ బీజేపీ వాళ్ళు ఒక యాడ్ క్యాంపెయిన్ వింటున్నా, అంటే రేడియోలో ఒక యాడ్ క్యాంపెయిన్ ఒకటి వస్తుంటుంది. నేను ఏదో రోడ్డు పేరు చెప్పి ఈ రోడ్డు నిర్మాణానికి నా ఓటు ఉపయోగపడింది అని చెప్తున్నారు అన్నమాట. అంటే నా ఒక్క ఓటుతోటి ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది అని చెప్తున్నారు. ఇట్స్ అప్పీలింగ్ యాడ్, అందుకని రిఫర్ చేస్తున్నాను. నేనేదో పార్టీ గురించి రిఫర్ చేయట్లేదు, అర్థం కూడా రావట్లేదు. ఎందుకంటే నా ఓటుతోటి ఒక రోడ్డు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ సంథింగ్ అది బిల్డ్ చేశారు అని గర్వంగా చెప్పే వాయిస్ని నేను దాన్ని రిఫర్ చేస్తున్నాను తప్ప ఏదో బీజేపీకి క్యాంపెయిన్ చేయడానికి నేను అసలు మీరు అంత డిఫెన్స్లో నాకు అటువంటి అలవాటు కూడా లేదు. అందుకే అంటున్నా, మీరు అలా ఎక్స్క్యూజెస్ తోటి చెప్పాల్సిన పరిస్థితి లేదు. యూ హ్యావ్ క్లారిటీ, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ ద మోర్ వాల్యుబుల్ పాయింట్ యూ హ్యావ్ మెన్షన్డ్. నా ఒక్కడి ఓటుతో ఈ దేశ చరిత్రను మార్చగలను అని ఓటర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. అట్లాగే చాలామంది దగ్గర చూస్తే ఓటర్లు, చాలామంది లీడర్లు కూడా చెప్తూ ఉంటారు ఓటర్లు వాళ్ళ చెప్పు పెట్టి వాళ్లే కొట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు వాళ్ళంతటా వాళ్లే పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు. మనం అంటే అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఓటు వేశాడు, ఆ రోజు ఓటు వేసే క్రమంలో నేను ఒక అంటే మీరు చాలామంది అడుగుతుంటారు
ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తికి ఓటు ఎట్లా వేశారు అని అడుగుతూ ఉంటారు. అంటే ఆర్థిక నేరాలు ఉండటం ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయినా కానీ కొత్త నాయకుడు ఏదో కొత్త కంపెనీలు వస్తాయి, లేకపోతే కొత్త ఇది వస్తుంది, కొత్త తరహా పాలన ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్ట్ చేసి ఆశపడి ఓటు వేశారు. ఎస్, దట్ ఈజ్ డిఫరెంట్. చరిత్ర అయిపోయింది. ఇక వర్తమానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్, మా కరస్పాండెంట్స్ వాళ్ళు కూడా మోస్ట్ సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు లైవ్లో. గుంటూరు నుంచి శ్రీనివాస్, నెల్లూరు నుంచి మురళి అండ్ తిరుపతి నుంచి గోపి. మొదటిగా గోపి మీతో ప్రారంభిస్తా. ఇవాళ ప్రజల ఆలోచన తీరు, వాతావరణం గమనించినప్పుడు ఒక పండగ వాతావరణంలా అనిపిస్తోంది. నిన్నటి వరకు జరిగినటువంటి పార్టీల ప్రచార పద్ధతి చూసినప్పుడు ఒక జాతరలా అనిపించింది. బట్ నవ్ ఇట్ సెల్ఫ్ ప్రజలు ఏదో ఒక కమిట్మెంట్తో ఒక పద్ధతిగా రేపు ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న వాతావరణం కనపడుతోంది అని వార్తలు వస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఈజ్ ట్రూ? అలా ఉందా ప్రజల్లో? సార్, వాస్తవం మీరు అన్నట్టుగానే. ఎందుకంటే మనం గతంలో ఒకసారి చూస్తే 2014 అంటే చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికలు కావచ్చు, లేదంటే 2019 ఎన్నికలు కూడా మనం చూసాం. అయితే దానికన్నిటి కూడా డిఫరెంట్గా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు మీరు అన్నట్టుగా అంటే పట్టణాల నుంచి పల్లెలకి జాతరలాగా వెళ్ళిపోతున్నారు. అంటే చాలా రోజుల నుంచి కూడా కొంతమంది, ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరు కూడా పట్టణాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే ప్రైవేటు కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రకరకాల జీవనోపాధి కోసం పట్టణాల్లోకి వచ్చిన స్థిరపడిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక జాతరలాగా పల్లెల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం చూడొచ్చు, అంటే పల్లెలకు అంటే వెళ్ళిన క్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రకంగా అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ నేరుగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు, అంటే వాళ్ళ ఓటు హక్కు అనేది ఎంత వాల్యుబుల్ అనేది ఇన్నాళ్లకు, అంటే అందువల్లనే ఈసీ కూడా ఈ మధ్య కాలంలో మీటింగ్, అంటే ఆయన ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమావేశాల్లో కూడా గత ఏడాదికి ఈ ఏడాదికి కూడా దాదాపుగా 85 నుంచి 90% కూడా ఓటు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో ఆచారం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా 83% పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన కూడా మాట్లాడేది. అంటే ఇవన్నీ కూడా అంటే చాలా దాని ప్రకారంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా రోజుల నుంచి కూడా అన్ని పార్టీలు అంటే పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ప్రచారాలు చేసుకున్న తరుణంలో ఒక జాతరలాగా జరిగింది. కానీ జాతరలాగా జరిగిన తర్వాత ఇవాళ గత 2-3 రోజుల నుంచి కూడా పల్లెల్లోకి వెళ్లి వాళ్ళ పోలింగ్ బూత్, ఎందుకంటే బయట ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా పట్టణాలన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. పల్లెల్లోకి వెళ్లి గ్రామాల్లోకి వెళ్లి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరో కొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి నేరుగా వెళ్లి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్దమైపోయారు. అయితే చాలా ప్లాన్ గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఇష్టమైన అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు కూడా ఇవాళ మనం చూసాం చాలా ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాలో ప్రధానంగా గతంలో మనం చూస్తే చాలా ప్రాంతాల్లో ఘర్షణలు లేదంటే రకరకాల ఇష్యూస్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. పోలింగ్ బూతుల వద్ద పెద్ద ఎత్తున అక్కడికి అంటే ఉన్నటువంటి కొంతమంది రౌడీ ముక్కలు రకరకాల ఇష్యూస్ జరిగాయి. అలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా లేకుండా ఈసారి ఎన్నికల అధికారులు కూడా చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా కాస్త చర్యలు తీసుకునేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈసీ ఇచ్చినటువంటి షాక్స్ తో కొంతమంది పోలీస్ అధికారులు కూడా మార్చడం, దాని తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం, రకరకాల ఇష్యూస్ కారణాలను మనం చెప్పుకోవచ్చు. వీటిలో అన్నింటిలో భాగంగా మనం చూసినట్లయితే గాన పూర్తి స్థాయిలో ఒక క్రమబద్ధీకరంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రశాంతంగా మన ఓటు హక్కు, ఎందుకంటే గతంలో అలాంటి ప్రశాంతత కొంతమందికి లేదు. అందువల్లనే ఎక్కడ మనం ఓటు వేస్తాంలే, ఎందుకులే అక్కడికి వెళ్లి గలాట్లు ఇష్యూస్ అవుతాయి, రకరకాల భయభ్రాంతులు గురే అవకాశం ఉంటుంది, ఎందుకులే అని చెప్పి కొంతమంది వెళ్లిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి మాత్రం ఒక కసిగా వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసుకునేందుకు సిద్దమవుతున్నారు మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది, అది వాళ్ళ ఇష్టమైన అభ్యర్థికి ఇప్పటికే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అంటే రాజకీయ పార్టీలు, అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, రకరకాల పార్టీలు ఎన్నో స్వతంత్ర అభ్యర్థులు నిలబడినారు. అందరూ కూడా రకరకాల ఓటర్లు. గోపీనాథ్, ఒక విషయం, మీరు మొత్తం రాయలసీమ రీజన్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. మిగతా జిల్లాలకు సంబంధించి అటు కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, అలాగే కడప కానీ, చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 4 జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితి, ఏమైనా ఉద్రిక్త వాతావరణం కానీ, దాడులు కానీ, ఇలాంటి వార్తలు ఏమైనా మీ దగ్గరకు వచ్చాయా, మీ దృష్టిలో ఉన్నాయా?
సార్ అంటే ఇప్పుడు మనం గతం ఎన్నికలకి అంటే కార్పొరేషన్ ఎన్నికలు లేదంటే మున్సిపల్ ఎన్నికలు లేదంటే ఉప ఎన్నికలు ఇవన్నీ కూడా మనం చూసాం. రకరకాల ఇష్యూస్ చోటు చేసుకోవడం జరిగింది. బస్సులు పెట్టి జనాలు దోలారు, అక్రమాలకు పాల్పడ్డారు, పోలింగ్ బూత్ లో దౌర్జన్యంగా కార్యక్రమాలు చేశారు. ఇలాంటివన్నీ కూడా విసిగి వేశారంటే జనం అంతా కూడా ఇవాళ సార్వత్రిక ఎన్నికలు అంటే ఈసీ కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం ఏపీలో చాలా క్రమబద్ధీకరణ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి రాయలసీమ జిల్లాలో ఎన్నికలంటేనే ఒక యుద్ధ వాతావరణంలో జరుగుతుంది. అది చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ ప్రాంతంలో అయినా సరే ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక 4-5 నియోజకవర్గాల్లో చాలా ఇష్యూస్ జరుగుతాయి. పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాలు రిగ్గింగ్ జరుపుతారు, లేదంటే పోలింగ్ బూత్ల్లో దౌర్జన్యాలు చేస్తారు. ఎంత 144 సెక్షన్లు లేదంటే ఎటువంటి అంటే 100 మీటర్ల వరకు ఎవరిని అంటే రాకూడదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎక్కడ కూడా ఆ రోజు మాత్రం పోలింగ్ రోజు జరిగే రోజు మాత్రం అవన్నీ కూడా బేఖాతరు చేస్తారు. రకరకాల ఇష్యూస్ జరుగుతాయి. వాటన్నిటిని చెక్ పెట్టింది ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్. అందువల్లనే పోలీస్ యంత్రాంగం కావచ్చు, గోపి ఒక్క విషయం ముగిద్దాం. గోపి ఒక్క విషయం, జనరల్గా చాలామంది ఒక ప్రయత్నం చేస్తారు ఎన్నికల సందర్భంగా విశ్లేషణ అనే పేరుతోటి ఎన్నికలకు ముందు ఒక డేటా ఇచ్చేస్తారు. ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అని. అలాంటిది ఒక జర్నలిస్టిక్గా ఉన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి మనం చేయకూడదు అన్నటువంటి నిర్ణయం అఫ్కోర్స్ మరి ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉన్నదో మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మన ప్రేక్షకులకు కూడా తెలియజేద్దాం. మనము ఎంతవరకు చేయాలి అని అంటే విశ్లేషణ మాత్రమే ఇవ్వాలి. దట్స్ అవర్ కమిట్మెంట్. విపక్షం కావచ్చు లేదా పాలకపక్షం కావచ్చు. ఈ పాలకపక్షం చేసినటువంటి పొరపాట్లు ఇవి అని చెప్పడంలో ఎప్పుడు నిస్సందేహంగా చెప్పచ్చు. బట్ అభ్యర్థి ఓడతాడు అని చెప్పడం వల్ల కొంత అవినీతికర కార్యక్రమాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందేమో. ఈ అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారా లేదా గోపి? సార్ తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీని కావచ్చు లేదంటే ఒక పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగానో లేదంటే సోషల్ మీడియాలో లేదంటే ఒక వేదిక పైన కూర్చుని ఇతను వాడిపోతున్నాడు, ఇతను గెలుస్తున్నాడు, ఇతను వాడిపోతున్నాడు అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రజలు ఓటు హక్కు అంటే వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకుని ఆ ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటటువంటి కార్యక్రమం రోజు ఆ రోజు తెలుసుకోకుండా వెంటనే సర్వేల పేరుతో చేసేది అన్ని కూడా బూటకాలు అనేది ప్రజలకు అందరికీ తెలుసు సార్. ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంది. ప్రజలు ఓటర్లు ఎవరు కూడా అంత అమాయకులు కాదు. ఇప్పుడున్న ఓటర్లు అంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే అన్ఎడ్యుకేటెడ్గా కొంతమంది ఉంటారు. కాబట్టి కొంతమంది అలాంటి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు అనేది రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అది పల్లెలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా సరే ఇవన్నీ కూడా సర్వేలన్నీ కూడా బూటకాలు. ఇదంతా కూడా డబ్బులు అంటే రకరకాల ప్రలోభాలకు పెట్టి రకరకాల పార్టీలు చేస్తాయి. ఇలాంటి రకరకాల సోషల్ మీడియాలో ఇలాంటి మీడియా ఛానల్స్ అయితే రకరకాల కొంతమంది సర్వేలు రిపోర్ట్లు ఇస్తూ క్లారిటీ ఉంది. కానీ ధన్యవాదాలు గోపి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. అలాగే గుంటూరు నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎన్నికల సందర్భంగా మనము రాయలసీమ రీజన్కు సంబంధించి ఒక రిపోర్టు గోపి ఇచ్చారు. అలాగే మీ ప్రాంతానికి సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి కూడా ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్ టుడే. రాజేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఎలక్షన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఈవీఎం మిషన్స్ కాడ నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ నైట్కే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఉద్రిక్తత వాతావరణం అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఉద్రిక్తత వాతావరణం స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే గనక మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామంలో కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం వైసీపీకి సంబంధించినటువంటి వారి మధ్య ఘర్షణ జరిగి 3 గాయాలు కావడము, 2 వాహనాలు ధ్వంసం కావడం జరిగింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలతోటి వారికి సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ చూస్తున్న నేపథ్యంలో ముందుగానే ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు కొంత
ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. అంటే రాష్ట్రమంతా కూడా పల్నాడు వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. రేపు ఎలక్షన్ ఉన్నా కానీ ఈరోజు మధ్యాహ్నం ఒకసారి గొడవలు, మరలా సాయంత్రం 7 గంటల సమయంలో ఒకసారి గొడవలు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 2 చోట్ల గొడవలు జరగటము, గాయాలు కావటము, దెబ్బలు తగలటము, ఇలాంటి పరిస్థితి అయితే గనక కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలలో చూసినట్లయితే గనక ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కోసము, అలానే గతంలో తమ ఓటు వేయటం ద్వారా జరిగినటువంటి పరిస్థితులు కానీ, అలానే ఇప్పుడు ఓటు వేయటం ద్వారా తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించుకొని ఓటు వేయటానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. గతంలో ప్రతి నియోజకవర్గంలోనూ 55 నుంచి 60%, 60 నుంచి 70% మాత్రమే ఓటింగ్ నమోదయ్యే పరిస్థితి ఉండటం జరిగింది. కానీ ఈసారి స్వచ్ఛందంగా ఓటర్లంతా కూడా ముందే చేరుకొని దేశ విదేశాల్లో ఉన్నవారంతా, రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నవారంతా కూడా ముందుగానే చేరుకొని తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 90%, 85 నుంచి 90% పోలింగ్ జరిగే విధంగా కూడా ఓటర్లు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాలలో 30 కిలోమీటర్ల దూరము, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా ఉదయం సమయానికే చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా సిద్ధమయ్యే విధంగా బస్సులు కావాలి, మాకు బస్సులు ఏర్పాటు చేయండి అంటూ కూడా వినతులు పంపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే పోలింగ్ స్టేషన్కి సంబంధించి కానీ, పోలింగ్ బూతుల వద్ద కానీ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చుట్టూ ఏదైతే సున్నంతో బౌండరీ లైన్ వేస్తారో దాన్ని దాటి అవతల ఉండే కార్యకలాపాలు నిర్వహించాలి కాబట్టి వాటిని సిద్ధం చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా ఏ నాయకుడు అయితే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది ఒక నిమిషం ఆలోచించి ఓటు వేయడానికి కూడా వారంతా సిద్ధమవుతున్నారు. అలానే చూస్తే గనక రాష్ట్రంలో వస్తున్నటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిలో వస్తున్నటువంటి సర్వేలను వేటిని పట్టించుకోకుండా ఏ నియోజకవర్గంలోనైనా ఒక అభ్యర్థి గెలుస్తాడు, ఒక అభ్యర్థి ఓడిపోతాడు అంటూ ముందు చెబుతున్నటువంటి సర్వేలను పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి అంతా సిద్ధం కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఆ ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చేసినటువంటి ఏర్పాట్లు చూసినట్లయితే గనక వెబ్ కాస్టింగ్ ద్వారా అంతా కూడా క్లియర్ కట్ గా రికార్డ్ అవుతుంది, ఆ హెడ్ క్వార్టర్ లో కనిపిస్తుంది అనేది కూడా క్లియర్ గా ప్రచారం చేయడం జరిగింది. అలానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలంటే గత ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లో గొడవలు జరుగుండి, ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది జరుగుంటే కనుక వాటిని నోట్ చేయడం జరిగింది. మరొక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా, జిల్లాల నుంచి మీరు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం ఏదైతే సైంటిఫిక్గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో అది ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి మన విశ్లేషణ ఏంటో, ఎవరు ఎక్కడ ఎలా గెలుస్తున్నారో, ఎలా గెలవబోతున్నారో కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఛాలెంజింగ్గా ఇద్దాము. బికాజ్ మీరందరూ ఉన్నారు కాబట్టి, మీరు బాధ్యతగా చేసినటువంటి సర్వేల వివరాలు ఉన్నాయి కాబట్టి, మనము రాష్ట్రం మొత్తం పర్యటన చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పుడు పంచాలి, ఎప్పుడు తెలియచేయాలి అన్నటువంటిది వీ హ్యావ్ క్లారిటీ. దట్ ద రీజన్ మీ అందరికీ ఒక ఎలా కృతజ్ఞత నేను చెప్పలేను కానీ, బట్ మీరందరూ చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, మీరు పంపించినటువంటి వివరణలు ఏదైతే ఉన్నదో, ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు మనం ఇచ్చేటటువంటి ఒక విశ్లేషణ, ఒక వివరణ మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మన నెల్లూరు కరస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత సమాచారం మీరు కూడా వినుంటారు. పండగ వాతావరణం ఉంది ఇవాళ ఓటర్స్లో, గ్రామాల్లో అలాగే పట్టణాల్లో కూడా బాధ్యతగా ఓటేయటానికి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా బారులు తీరిన ప్రజలు అని వార్తలు చూస్తూనే ఉన్నాం. కోర్స్ మరి వాళ్ళందరూ ఓటర్లుగా ఇవాళ బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి వాళ్ళు ఓటు వేయడానికే అక్కడికి ఇంత ఉత్సాహంగా, ఇంత బాధ్యతగా కదిలారు అన్నటువంటి విషయం చాలా వినడానికి అద్భుతంగా ఉంది. బట్ ముఖ్యంగా నెల్లూరు పట్టణానికి, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక పొలిటికల్ సెన్సేషన్ ఎప్పుడూ ఉంటుంది. దాని మీద ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారు? ఆసక్తి పెరిగిందా? బాధ్యత పెరిగినట్టుగా ఉన్నదా? వాళ్ళ స్పందన ఎలా ఉంది మురళి?
థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రజల్లో అయితే ఒక అవేర్నెస్ వచ్చిందనేది తెలుస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, మరోవైపు చెన్నై నుంచి, తమిళనాడు నుంచి కూడా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక వాహనాల్లో నిన్న రాత్రే అంటే ఇవాళ ఉదయానికే భారీగా కూడా జనవాహిని ఇక్కడికి చేరుకున్నారు. రేపు ఉదయం అంతా కూడా వీళ్ళంతా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక్క ఉదయగిరి నియోజకవర్గాన్ని కానీ తీసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు వేల సంఖ్యలో అంటే దాదాపు 25 నుంచి 30 వేల సంఖ్యలో కూడా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా జనాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మీరు చెప్పినట్లుగా ప్రధానంగా నెల్లూరు జిల్లా అంటేనే పొలిటికల్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా కూడా అంటే 2019 ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అయితే వేడెక్కినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే వేడి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో కూడా దాదాపు 70 నుంచి 80% ఓటింగ్ జరిగే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి అటు అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా మరోవైపు ప్రజల్లో మాత్రం పూర్తిగా కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రజలంతా నేరుగా వెళ్ళి తమ ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నారు. ఒకసారి నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు వస్తాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 24 లక్షల మంది ఓటర్లకు పైగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అదేవిధంగా ఎస్పీ హఫీజ్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతోపాటు 2953 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాటిల్లో 572 సమస్యాత్మక కేంద్రాలను అయితే గుర్తించారు. అంటే నెల్లూరు అంటేనే దాదాపు రాయలసీమ జిల్లాల్లోకి దగ్గరగా ఉండేటటువంటి నెల్లూరు జిల్లాలో కూడా గడిచినటువంటి 2019 ఎన్నికల్లో అయితే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణాలు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. అలాంటి చోట్లను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమస్యాత్మక కేంద్రాలతో పాటు ప్రత్యేకించి ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటిల్లో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు జిల్లా అధికారులు. జిల్లాలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భారీ స్క్రీన్లలో వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలోకి వచ్చేటటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేట నియోజకవర్గం తడలో అయితే ప్రతి ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఈసారి రీపోలింగ్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా ఎన్నికలు అయితే చేస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మురళి మరొక విషయం జిల్లాలో మరొక విషయం ఇది కొత్తదేం కాదు. దశాబ్దాలుగా సాగుతున్నటువంటి అలవాటు పద్ధతే ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు ప్రజలను లోనయ్యేట్టు చేయడం. అలాగే ముఖ్యంగా మద్యం అనేది విపరీతంగా ప్రజల మధ్యకు వెళ్ళటం. ఎక్కడైతే అలాంటి అవకాశాలు ఉన్నాయో వాటిల్ని తూచా తప్పకుండా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు. మద్యం పంపకం ఎలా ఉంది? ఓటర్స్ను ప్రలోభాలకు లొంగదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏ పార్టీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ మొత్తంగా ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు ఇలాంటి పంపకాలు జరుగుతున్న వాతావరణం ఏమైనా చూసారా మీరు? ఖచ్చితంగా చెప్పచ్చు రాజేంద్ర సారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎన్నికలుగా మారాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే బడా నేతలు ఈసారి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్రమ మద్యాన్ని భారీ ఎత్తున ఆయా నియోజకవర్గాల్లో డంప్ చేసి తాగిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని అప్పట్లో కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకించి జరిగాయి. అలానే ఈసారి కూడా మద్యం భారీ ఎత్తున డంపులుగా మారింది అని చెప్పి ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం నుంచి కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎన్నికల్లోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని నియోజకవర్గాల్లో లీటర్లు అంటే దాదాపు ఈ మద్యానికి సంబంధించినటువంటి వేల కొద్ది బాటిల్స్ని డంపు చేసినటువంటి ప్లేసుల్లో అధికారులు కూడా పోయి పట్టుకున్నారు. ఒక సచివాలయంలో అయితే ఏకంగా సచివాలయం లోపలే మద్యం డంపును కూడా ఉంచడంతో అక్కడికి అధికారులు వెళ్ళి సీజ్ చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. అంటే ఎన్నికలకి దాదాపు రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి దాదాపు 20 రోజులు ముందే ఈ మద్యం అంతా కూడా డంపింగ్ తీసుకొచ్చి నియోజకవర్గాల్లో ఉంచారనేది ఒక అంచనా. ఆ అంచనాలో భాగంగానే ఇటీవల కొంత మేరకు దీన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఓటర్లను ప్రభావితం చేసే అంశంలో మాత్రం అటు డబ్బు కావచ్చు, ఇటు మద్యం కావచ్చు, ఇది మాత్రం మీరు చెప్పినట్లుగా ఏ పార్టీ లేనప్పటికీ కూడా భారీ ఎత్తున జనాల్లోకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2019 కావచ్చు, అంతకుముందు ఓకే మురళి, కావచ్చు. మీరు చెప్పినటువంటి ఒక వాస్తవం మనం అనేక నియోజకవర్గాల్లో చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అన్నటువంటి తేడా ఏం లేదు. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి విషయం చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం. 2 మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ఒక తాజా ముఖ్యమంత్రి. ఎవరైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కడప జిల్లా నుంచి. అలాగే 2 మాజీ ముఖ్యమంత్రులు, ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి, 2 చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. మరొకసారి మనము చిత్తూరు సంబంధించినటువంటి సమాచారాన్ని రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ గోపీనాథ్ దగ్గర నుంచి తెలుసుకుందాం. గోపి, ఇట్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఏమంటారు సార్? వాస్తవం సార్, ఎందుకంటే 2 ముఖ్యమంత్రులుగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. నారా చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు. దాని తర్వాత విడిపోయిన తర్వాత కూడా తొలి ఏపీ రాష్ట్రానికి కూడా ఆయనే ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. ఆయన కూడా ప్రస్తుతం బీజేపీ తరఫున రాజంపేటకి ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అంటే ఇది ఒక అదృష్టం. ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో 2 ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు చిత్తూరు జిల్లాలో ఉండడం, ప్రస్తుతం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం అనేది రాయలసీమ జిల్లాలకి నిజంగానే ఒక గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు సార్. అయితే రాజకీయాలకు సంబంధించి మనం చూస్తే ఎన్నికల సమయం టైం అంటే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి కాబట్టి రాయలసీమలో కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి అనేది ఈ 3 నేతలు కూడా ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా 2 నేతలు అంటే ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడడం జరిగింది. గతంలో కూడా ఆయన 35 సంవత్సరాల పాటు కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లా నుంచి నిలబడుతున్నారు కాబట్టి అదే స్థాయిలోనే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి నిలబడుతున్నారు. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీలకమైన అధినేతలు, అది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఎన్నికల బరిలో నిలబడ్డారు కాబట్టి ఒక చర్చ అనేది ప్రజల్లో కూడా నడుస్తుంది. నిజంగా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అంటే ప్రజలకు సంబంధించి, ఓటర్లకు సంబంధించి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అలాగే గోపి, మరొక సమాచారం, ముఖ్యంగా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ అనే బీసీ నాయకుడి మీద కేసులు పెట్టడం, అలాగే ఆయన్ని కస్టడీలోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆయన బెయిల్ కోసం ప్రయత్నించడం. తాజా పరిస్థితి ఏంటి? ఎన్నికల సందర్భంగా ఈ మధ్యకాలంలో ఆయన వచ్చే ఏమైనా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉన్నదా సార్? అంటే ఎన్నికలకు సంబంధించి మొదటి అంటే గత 10 నెలల నుంచి కూడా ఆయన ఒక పార్టీ పెట్టారు, బీసీవై పార్టీ అని, రామచంద్ర యాదవ్. పుంగునూరులో ఖచ్చితంగా పెద్దిరెడ్డిని ఢీకొట్టే విధంగా కూడా అప్పటి నుంచి కూడా కార్యాచరణ ప్రారంభించుకోవడం జరిగింది. అయితే రాయలసీమ జిల్లాలకే ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి వైసీపీ సంబంధించి పార్టీకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద ఎత్తున ఆయన్ని అణగదొక్కడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో ఎన్నో విషయాల్లో కొన్ని కేసులు పెట్టి కూడా ఆయన పైన ఇబ్బందులు పెట్టడం జరిగింది, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా పెట్టడం జరిగింది. అయితే తాజాగా కూడా గత 4-5 రోజుల క్రితం కూడా ఎన్నికల ప్రచారంలో పుంగూరులో సదుము అంటే పెద్దిరెడ్డి సొంత ఊరది, సదుములోకి అయిన కాన్వాయ్ వెళ్ళిన వెంటనే వైసీపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తల నాయకులు దాదాపుగా ఒక 30 వాహనాలని ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగితే పోలీస్ స్టేషన్ కి ఎదురుగానే పోలీసులు, ఎస్పీ అందరూ ఎదురుగా చూస్తుండగానే ఆయన ప్రచార రథాన్ని కూడా తగలబెట్టడం జరిగింది పెట్రోల్ పోసి. మరి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలోనే డీఐజీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డిని కూడా ఎన్నికల కమిషన్ మార్చడం జరిగింది. కొంతమంది ఎస్ఐలు, డిఎస్పీలు వీళ్ళని కూడా వాళ్ళపైన ఛార్జీ తీసుకుని వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది నేతలు ఈ రకంగా దాడులు చేస్తూ ఈ రకంగా ప్రత్యర్థుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుని అతనికి రక్షణ కల్పిస్తూ అదే స్థాయిలోనే పునరావృతం కాకుండా, ఎందుకంటే రేపు 7 గంటల నుంచి కూడా పోలింగ్ అక్కడ కూడా పుంగనూరులో కూడా ప్రారంభమవుతుంది. రేపు కూడా అలాంటివి రిపీట్ అయ్యే
అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతో పాటు చిత్తూరు నుంచి అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా పుంగనూరు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఒక రకంగా పోలింగ్ జరిగితే పుంగనూరులో మాత్రం ఒక రకంగా పోలింగ్ జరుగుతుంది. అందువల్లనే అక్కడ చాలా క్లియర్ గా పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదంతా కూడా నియోజకవర్గం పూర్తిగా కూడా పోలీసులు ఇప్పుడే కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా రేపైతే రిపీట్ అయ్యే అవకాశాలే ఉంటాయంటూ కూడా కొంతమంది పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రజలు అంటే స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించాలని మాత్రం ప్రజలు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి. అలాగే సత్యమూర్తి గారు, ఇవాళ ఎన్నికల సందర్భంగా అనేక విషయాలను మనము విశ్లేషిస్తున్నాం. ఫైన్, చాలా చిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జస్ట్ ఐ మెన్షన్డ్ అబౌట్ పెద్దిరెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం పుంగనూరు. అక్కడ ఒక పార్టీ పెట్టినటువంటి నాయకుడు అక్కడ ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నంలో అక్కడ ఒక విధ్వంసం జరిగింది, అక్కడ కేసులు పడ్డాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇవాళ పార్లమెంటులో మనము మొత్తం నేరమైపోయినటువంటి వ్యవస్థలో ఎంతమంది వాళ్ళ అభ్యర్థులు ఉన్నారు అని అంటే దరిదాపుగా ఒక నివేదిక ప్రకారం మనం చెప్పట్లా ఈ విషయాన్ని. ఆ నివేదిక ప్రకారం అత్యధిక మంది పార్లమెంటు సభ్యులు తీవ్ర నేరారోపణలో ఉన్నారు. అలాగే మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకుడు అక్కడ పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఇవాళ అక్కడ విధ్వంసమే జరిగింది. మరి పరిస్థితి ఏంటో మీరు విన్నారు. వాట్ టు సే సత్యమూర్తి గారు? ఇది అక్కడ అంటే పుంగనూరు మొత్తం కూడా అసలు ఇంకా వేరే వాళ్ళెవరూ రావటానికి వీలు లేదు అన్న రీతిలో గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎవరు వస్తారు? కాదండి, అంటే నేను ఇచ్చే ఇదేంటంటే, ఇప్పుడు మంత్రిగా ఉన్నావు, నిన్ను కాదనే వాడెవడు ఉండడు అక్కడ. నువ్వు అంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించాల్సిన అవసరం లేదు, కానీ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నావు, దానివల్ల ఈ ఫ్రిక్షన్ వస్తుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అండి. ఈ విధంగా మీకు ఒక్క పుంగనూరే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు సెన్సిటివ్గా మారిపోయినాయి. ఇదివరకు అంటే ఒక 10-15 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట చూస్తే సెన్సిటివ్ గ్రామాలు చాలా తక్కువ ఉండేవి. ఈ రోజున మళ్ళీ అవి తగ్గుతూ వచ్చినాయి. సెన్సిటివ్ గ్రామాలు అంటే ఎలక్షన్ల నేరాలు జరిగే, ఎన్నికల నేరాలు జరిగే ప్రదేశాలు తగ్గుతూ వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ అవి పెరుగుతున్నాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఎన్నికల నేరాలు అంటే ఇంతకు ముందర బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవటం, బ్యాలెట్ డబ్బాలో నీళ్లు పోయటం, ఇంకు పోయటం, విధ్వంసం చేయటం, ఈవీఎంలు వచ్చిన తర్వాత వాటిని ధ్వంసం చేయటం, తీసుకెళ్లేటప్పుడు దాని మీద అటాక్ చేయటం, ఇవి ఎన్నికల నేరాలు. ఇటువంటి ఎన్నికల నేరాలు పెరిగే అవకాశం ఉన్న పరిస్థితులు ఏర్పడటమే దురదృష్టకరం. మనం మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు బాధ్యతగా వెళ్ళి ఓటేయండి అని. బాధ్యతగా వెళ్ళి ఓటేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, బెంగళూరు మీ కరస్పాండెంట్స్ కూడా చెప్పారు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా అక్కడ ఓటేయటానికి ప్రజలు ఉత్సాహంతో ముందరకు వస్తున్నారు. ఓటు వేసే పరిస్థితిని కల్పించటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. అటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది అది మనం వేసుకోవాల్సిన ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు అంటే మన కంచె చేను వేస్తే ఏం చేయాలనేది ఒక సామెత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరినీ మార్చే పరిస్థితి లేదు, మార్చలేరు. ఆ టైం కూడా అయిపోయింది. ఏదో డీజీపీని తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఇందాక మీ కరస్పాండెంట్ చెప్పాడు, అమిరెడ్డి లాంటి ఒక అధికారిని తీసి పక్కన పెట్టారు. దీంతో సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. ఇప్పుడు పరిస్థితి ఇందాక మీ కరస్పాండెంట్ చెప్పినట్టు మాచర్ల నియోజకవర్గంలో అసలు ఎంత భయం కల్పించే వాతావరణం ఉందంటే అండి, అంటే నేనేదో ఒక్క మాచర్ల గురించి లేదో పల్నాడు జిల్లా గురించి కాదు చెప్పటం, ఇటువంటివి నేను ముందరే చెప్పాను. సెన్సిటివ్ ఏరియాలు పెరిగిపోయినాయి. ఈ మాచర్ల నియోజకవర్గంలో అక్కడ అంటే అటాక్ చేయటం, ప్రత్యర్థి మీద అటాక్ చేయటం,
ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రజలు కూడా చూసి ఏం చేయాలో మనం ఎట్లా స్పందించాలి అనేది స్పందన కూడా చచ్చిపోయింది ప్రజల్లో. వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంలోకి వచ్చి ఉన్నది. ఈ తరహా నియోజకవర్గాలు మొత్తం రాష్ట్రంలో మీరు ఆశ్చర్యపోతారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఇటువంటి కాన్స్టిట్యున్సీలు తయారైనాయి. రాజమండ్రి కాన్స్టిట్యున్సీలో ఇటువంటి రాజమండ్రి పార్లమెంటులో ఇటువంటి నియోజకవర్గాలు తయారైనాయి. ఓకే, అంటే మీకు విశాఖపట్నం అయితే ఇప్పుడు మొత్తం అసలు పోలీసులు టెన్షన్ తోటి గన్ పట్టుకొని అటు నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఒక 10 సంవత్సరాల కిందట అటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉండేది కాదు. ఉత్తరాంధ్రలో ఎక్కడా ఉండేది కాదు, ఏజెన్సీ ఏరియాల్లో తప్ప. అవును. మరి ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారిపోయినాయి ఎన్నికలన్నీ? ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారిపోయినాయి? దానికి ఎవరు కారణం అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ మీరు చెప్పిన పాయింట్కే. లోక్సభలో చూస్తే నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది, అసెంబ్లీలో చూస్తే నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది, రాజకీయాల్లోకి వస్తున్న నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది. అంటే ఇదివరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కేసులు ఉండేవి. మరొక విషయం సత్యమూర్తి గారు, గతంలో మీరు వార్తలు రాసినప్పుడు మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కావచ్చు, సమాచారం కావచ్చు, బట్ ఇవాళ ఇచ్చేటటువంటి సమాచారం మీ అనుభవం చూస్తే విరుద్ధంగా అనిపిస్తోంది, కొత్తగా కనిపిస్తోంది. రెండోది, కొంత నేరమయంగా మారినటువంటి వ్యవహారం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎలా తీసుకుందాం దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఇప్పుడు మనం ప్రజలు అనకూడదు. దీనికి కారణం ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకోవటం లేదు. ఇటువంటి కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. మనం దీని రిలేటెడ్గా ఒక్క విషయం నేను అడుగుతా. ఇవాళ ఎన్నికల సందర్భంగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు అంటే మీరు ఇంతకు ముందే చెప్పారు. ఆర్థిక నేరస్తులు, మాఫియా గ్రూపుకు సంబంధించినటువంటి నాయకులు, అవినీతిపరమైనటువంటి నాయకులు, అలాగే అడ్డంగా డబ్బు దోచేసినటువంటి నాయకులు ఇవాళ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. చూడండి, ఆ అవకాశం మీద చర్చించట్లా. ఇక్కడ మనము లీగల్గా ఆలోచించినప్పుడు 2 ఉంటాయి, ఒకటి నైతికత, 2 లీగాలిటీ. బట్ నైతికత రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి రోజుల్లో లేము. బట్ అందరినీ అలా అనలేను, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మనం ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉండలేము. ఇక్కడ విషయం మనము చర్చనీయాంశం ఏంటంటే, ఈ ఆర్థిక నేరస్తులు కావచ్చు, తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ పిట్ పాకెట్స్ను కూడా వదిలేద్దాం, లెట్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్, నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి. బట్ తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేశాన్ని దోచేసినటువంటి వాళ్ళు పార్టీల్లో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, అవకాశం ఉంటే ప్రమాదం కదా. దీని మీద దృష్టి పెట్టాలా లేదా? చాలా ప్రమాదం అండి. మీకు మీ కరస్పాండెంట్ని కూడా అడగచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అసలు ఎర్రచందనం స్మగ్లర్లని మనం పట్టుకొని మనం అసలు చాలా కంట్రోల్ చేయాలి. ఎర్రచందనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు కదా. అటువంటి ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చారు, అతను పోటీ చేస్తున్నాడు. అవకాశం ఉంది, అతనికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్గా వస్తున్నానండి. ఈరోజు మనము మన చట్టంలో ఏం పెట్టుకున్నామంటే 2 సంవత్సరాల శిక్ష పడిన వాడే ఎన్నికల నుంచి డీబార్ అవుతాడు, కేసులు ఉన్నవాడు డీబార్ కాడు. ఆ కేసు తేలే వరకు డీబార్ కాడు, ఆ కేసు తేలదు. మనం ఆర్థిక నేరస్తులు చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను ఎర్రచందనం స్మగ్లర్ గురించి చెప్తూ ఉన్నాను. ఎర్రచందనం స్మగ్లర్ మీద కూడా కేసులు ఉన్నాయి, అవి తేలవు, కోర్టుల్లో తేలవు. కోర్టుల్లో తేలనంత వరకు అతను నేరస్తుడు కాదు అని పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. అక్కడ తీసుకొచ్చి నిలబడుతూ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వెదజల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా. అసలు ఎంత ఎన్నికల ప్రలోభాలు ఎట్లా ఉన్నాయంటే, ఓటుకి 2000, అవతల పార్టీ 2000 ఇస్తే మేము 3000 ఇస్తాం అనే పోటీలో ఈ రోజు రాత్రి అంతా నడుస్తూ ఉన్నదండి. ఎక్కడ వెనకబడినట్టున్నారు, 10,000 కూడా ఇస్తున్నటువంటి నియోజకవర్గాలు. ఇంతకన్నా దురదృష్టకరమైన పరిస్థితి మనకి ప్రజాస్వామ్యంలో మనం ఇంకెక్కడ చూడగలుగుతాం? ఎస్, అదొక విషయం. అయితే నేను మీ దగ్గర నుంచి ఓటర్స్కి ముఖ్యంగా
ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఓటర్స్కి కొంతమందికి మా ఓటు ఎక్కడుందో తెలియట్లేదు అన్నటువంటి ఆందోళన ఉంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఓటు వేసే అవకాశం ఉందా? అంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి అక్కడ. టెండర్ ఓటు ప్రొవిజన్ ఉంటుంది మనకి. అంటే మీ ఓటు ఎవరైనా వచ్చి వేసి వెళ్ళిపోతే నేను నా ఐడెంటిటీని ప్రూవ్ చేసుకొని ఐడెంటిటీని వాళ్ళకి చూపించి వాళ్ళు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కన్విన్స్ అయితే టెండర్ ఓటు వేయచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ లీగల్ ఓటర్ని, నేను లాస్ట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చామనుకోండి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటేశాను, ఇప్పుడు నా ఓటు తీసేశారు అంటే దాన్ని ఛాలెంజింగ్ ఓటు వేసుకోవచ్చు. అంటే దొంగ ఓటు వేసినా కానీ ఎవరన్నా దొంగ ఓటు వేసినా ఈ ఛాలెంజింగ్ ఓటు టెండర్ ఓటు అనే ఒక ప్రక్రియ, ఈ రెండు విధానాలు అయితే మన దగ్గర అమల్లో ఉన్నాయండి. ఇవి వేస్తే మీరు టెండర్ ఓటు కానీ ఛాలెంజ్ ఓటు కానీ ఒక పర్సంటేజ్ దాటితే మొత్తం అక్కడ ఆ రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని ఓటర్ ఎవరు కూడా ఓటర్లకి అంటే సాధారణంగా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నది. మన మొబైల్లో కూడా మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అటువంటి వెసులుబాటు ఉన్నది కాబట్టి చెక్ చేసుకొని అక్కడికి అంటే లేకపోతే ఇప్పటికే చాలా ఎక్సర్సైజ్ చేశారండి. బాగానే ఎన్నికల సందర్భంగా ఇవాళ ఓటర్ల జాబితా తయారీలో అది ప్లస్ చేసినటువంటి ఏర్పాట్లు చూస్తే ఇప్పటి వరకు ఖచ్చితంగా సంతృప్తికరంగా ఉన్నాయని భావించవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక విషయాన్ని చెప్పి ముగిద్దాం. ముఖ్యంగా ఓటర్స్ ఏదైనా ఒక మద్యం బాటిల్స్కు మీరు లొంగిపోయి ఓటేస్తే మీ పిల్లలకు మీరు విషం తాగించినట్టే, వాళ్ళ చావుకి కారణమైనట్టే. నిస్సందేహంగా ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రలోభాలకు లొంగిపోతే ఒక్కరోజు మీరు గనక మనోనిబ్బరంతో అలాగే మనోధైర్యంతో ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉంటే ఓటు వేస్తే, ఎవరికి ఓటు వేయాలి అన్నటువంటి విచక్షణతో మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. నిజంగా మీ అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా మహిళలకు మరీ చెప్తున్నా, 7 లక్షల మందికి పైగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నప్పుడు, ఎక్కువ మంది పురుషులతో పోల్చినప్పుడు 7 లక్షల మంది మహిళలు ఈ రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి మహిళకు ఉన్నది. మహిళా శక్తి రేపు ఖచ్చితంగా బాధ్యతగా ఓటేస్తారు అని నమ్ముతూ భావిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే సత్యమూర్తి గారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.